ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి జరుగుతున్న చాలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క యాస్ట్రాలజర్ రీడింగు ఒక్కొక్కలాగా, ఒకళ్ళ రీడింగ్తో ఒకళ్ళకి అసలు పొంతన ఉండట్లేదు. జాతకం అన్నది కామన్ కదా, మారదు. ఇప్పుడు మీరు చూసినా ఇంకొకరు చూసినా జాతకం అన్నది మారిపోదు కదా. బట్ రీడింగ్స్ మాత్రం డిఫరెంట్గా వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? మహర్షిణాం మతయశ్చ భిన్న. మహర్షుల మధ్యలో కూడా మహర్షులు గొప్ప తపస్సంపన్నులు. అసలు స్పర్ధయా వర్ధతే విద్య. ఈ రెండు ఎందుకంటే మొట్టమొదట మీరు గమనించండి, వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎదురు కొట్టుకున్నారు. దానివల్ల సమాజానికి మేలు జరగాలనే తాపత్రయం ఇద్దరిలోనూ ఉండేది. అలానే వచ్చేసి ఒక విద్య నా దగ్గర ఉన్న సామర్థ్యం, నా దగ్గర ఉన్న పటుత్వం, అలానే ఇంకో వ్యక్తి దగ్గర ఉన్నది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది అనంతం. నాకంతా తెలుసు అని చెప్పుకునేవాడు మూర్ఖుడు జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే పెద్ద మహాసముద్రంలో నీళ్ళన్నీ తాగడానికి మనం ఎవరో అగస్త్యములం కాదు. అగస్త్యుడు మొత్తం ఉపాసన పెట్టాడు కాబట్టి ఆయన సముద్రం మొత్తం ఖాళీ చేయగలిగాడు. మనం ఎవరో అంత గొప్ప ఎవరం కాదు. ఎందుకంటే మనం ఒక విధానంలో ఆలోచిస్తున్నాం. మనిషి మేధస్సు దానికి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆలోచన, ఇప్పుడు నేనున్నాను, నాగేంద్ర కుమార్ గారు తెలిసిన ఆయన, అయ్యో ఆయనకి ఏదైనా మంచి జరగాలనే తాపత్రయంతో ఆలోచించి, ఒక ఆయన ఇంకొక ఆయన తెలిసిన ఆయనకు మంచి కోరుతాడు. ఇలా ఏంటంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు జోడించి శాస్త్రం అనేది ఖచ్చితమైన నిర్దిష్టంగా శాస్త్రం ప్రకారం ఆలోచించేవాడు. అందులో ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అన్నాడు. చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అలానే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఈ రెండిటికి రాశి ఒకటే అవుతుంది. ఒకటే రాశి. రెండు వృషభ రాశిలోనే స్టార్ట్ చేసిన పార్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ బేసిస్లో, ఎందుకంటే అండి అంతకుముందు ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఇంకొక పండితుడు దాన్ని ఖండిస్తాడు, లేదంటే పండితుడు ఆ విశ్లేషణకు సమాధానం అడుగుతాడు. మనం సమాధానం చెప్పాల్సి వస్తేనే భయం ఉండేది చదువుకున్న వ్యక్తుల్లో కూడా. ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తి అయినా సరే ముందు ఒక విశ్లేషణ చేయాలంటే తనకున్నటువంటి సామర్థ్యాన్ని 1-2 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడేటప్పుడు దాన్ని చాలా వచ్చేసి జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించినట్లయితే చాలామంది మళ్ళీ ఉన్న ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. అతి తక్కువ మంది మాత్రం ప్రభుత్వం మార్పు తథ్యం అని చెప్పి మాట్లాడారు. కానీ మా అదృష్టమో దురదృష్టమో చాలామంది మీడియాలు ఎవరైతే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందో వాళ్ళనే హైలైట్ చేసినాయి. తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు వచ్చి పాపం సభాముఖంగాను కొన్ని ఛానల్స్ ముఖంగాను మేము తప్పు చెప్పాం, మా గురువుగారు వద్దన్నా కూడా ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది, చెప్పిన దానికి ఇప్పుడు నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పుకునే స్థాయి అవును వెళ్ళారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అవునండి. మన యొక్క సొంత అభిప్రాయము, సొంత ఉన్నటువంటి భావనలో శాస్త్రంలో జోడించేసరికి అభిప్రాయాలు తేడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా చూడండి, చాలామంది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కంటే కూడా చంద్రబాబుకి అనుకూలమైనటువంటి వాదన చెప్పారు. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే పరిస్థితి మారిన తర్వాత కారణాలు విశ్లేషణ చేయడం కష్టం, కానీ జరగక ముందు దాని గురించి విశ్లేషణ చేయటం చాలా గొప్ప విషయం కదండి. ముందు చెప్పడమే కదా. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం తాలూకా మెయిన్ గమనికే అది కదా. తప్పండి. జ్యోతిష్ శాస్త్రం ఉద్దేశం అది కాదు. ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిణ కోవక్తా తారతమ్యస్య తమేకం వేదసం విన. అంటే ఫలాలు గ్రహచారాలను బట్టి సూచన మాత్రం చేయటం జ్యోతిషుడి యొక్క విధి. సూచనం ఫలాని గ్రహచార సూచయంతి మనీషిణ, ఖచ్చితంగా తెలిసింది బ్రహ్మకి. ఇంకొక మాట చెప్తాను, ఇది ఎలానే నిర్దిష్టంగా జరుగుతుంది అన్నప్పుడు పరిహారం చేయడంలో అర్థమేముంది? ఒక ఆయన వచ్చాడండి, ఆయనకు ఒక ఏదో గండమో కొంచెం ఇబ్బందో ఉన్నది, దాంతో ఈ గ్రహానికి శాంతి చేయండి, ఈ రత్నం పెట్టుకోండి, ఇలాంటి ఈ పూజ చేయండి, ఇలాంటి ఈ క్షేత్రానికి వెళ్ళండి, ఇన్ని రకాలు చెప్తున్నాం. అంటే ఏదో రకమైనటువంటి మార్గంతో ఆ సమస్యను అధిగమించవచ్చు, అవకాశం ఉంది. 100% ఉంది. మార్కండేయుడికి అదే ఉదాహరణ. 8 ఏళ్ళకు చనిపోవాల్సిన బాలుడు చిరంజీవిగా మారాడు. ఎలా సాధ్యపడింది? అంటే జ్యోతిష్యం అనేది దాన్ని నువ్వు గనక ఒక సాధనంగా మలుచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యం చేయొచ్చు. సాధనం కన్నా ఇప్పుడు వృత్తిగా మారిపోయింది కదండి. వృత్తితో పాటు వృత్తి చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వరాహమీరుడు కానీ కాళిదాస్ కానీ, వరాహమీరుడు ఒకటే మాట అన్నాడు, చనిపోతాడు ఈ పిల్లగాడు అని చెప్పని రాజు కొడుకుని. మిగతా అందరూ ఆ యోగం ఉంది ఈ యోగం ఉంది అంటే పంది చేత చంపబడతాడు అన్నాడు కాబట్టి వరాహమీరుడు అయ్యాడు.
పంది బొమ్మ మీద పడి చనిపోయాడు. వరాహ ఛత్రం ఆ రాజుది. ఆ ఛత్రానికి సంబంధించినటువంటి కోట మీద ఆడుకుంటున్నప్పుడు ఆ బొమ్మ లాంటిది మీద పడి చనిపోయాడు. అంటే ఆయన చెప్పిన ఫలితం వచ్చింది. జీవించిన పంది కాకుండా పంది ప్రతిరూపంలో ఉన్న దానివల్ల చనిపోయాడు. దానివల్ల వరాహమీరుడు అన్నాడు. మిహిరాచార్యుడు వరాహమీరుడు అయ్యాడు. ఇదేంటంటే అండి, మీకు కాలాన్ని గమనించినప్పుడు దీంట్లో చాలా లోతైనటువంటి విశ్లేషణలు జరగాలి. లగ్నం, హోరం, ద్రేక్కాణం, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశదంశకానం అంటున్నాం. అంటే మీకు షష్యాంశాల దాకా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని షష్యాంశ దాకా వెళ్ళి పరిశీలన చేసేటువంటి జ్యోతిషులు ఎంతమంది ఉన్నారు? ఇన్ని రకాలైనటువంటి లెక్కలు వేసినా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య చెప్పి ఈ సంఖ్య ద్వారా ఈ సంఖ్యాపరమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడం అనేది ఎంత సంక్లిష్టమైనటువంటి విశ్లేషణ ఉంటే కానీ సాధ్యపడుతుంది. అవునండి. మీరు గమనిస్తే ఫలానా వ్యక్తి ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు, ఫలానా వ్యక్తికి ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి. అక్కడ పార్టీని నడిపే నాయకుడ ఆధారం, లేదు కంటెస్ట్ చేసిన వ్యక్తుల యొక్క జన్మజాతకాల, ఆ పార్టీ జాతకమా, అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు గోచారమా, ఇవన్నీ లేకుండా ఊరికే నోటుకొచ్చిన మాట మాట్లాడుతున్నారు చెప్తే చాలామంది జ్యోతిష్యులు. ఒక బాధ్యతగా ఆలోచించి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఈ రకమైనటువంటి గ్రహ ప్రభావాలు అధికంగా ఉన్నాయి, ఈ స్వభావం అధికంగా ప్రభావితం చూపెడుతున్నది. అంటే నేచరు, సృష్టి అనేది పంచభూతాలతో నడుస్తుంది. అగ్ని, వాయువు, జలం, ఈ ఆకాశం, పృథ్వీ. ఈ స్వభావాల్లో ఏ స్వభావం బలీయమైంది, ఏ వ్యక్తి జాతకాల్లో ఏ స్వభావమైనటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తికి అనుకూలతలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ వ్యక్తే 180 సీట్లతో గెలుస్తాడు, 150 సీట్లతో గెలుస్తాడని చెప్పడానికి ఎక్కడుంది? అంటే సీట్లు లెక్కబెట్టి చెప్పడం అన్నది చాలా ఎలా? ఇప్పుడు శాస్త్రం అనేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇందాక అన్నారు, 1కి 1 కూడితే 2 రావాలి. మా దగ్గర 3 వస్తుందని ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన మా దగ్గర 5 వస్తుందని మాట్లాడతారు. మరి అదే అవి ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ దీని మీద ఎవరి యొక్క ఒక రకమైన నిర్దిష్టమైనటువంటి విధానం కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి దీని మీద పరిశీలన కానీ, ఒక స్టడీ కానీ లేదు. లేకుండానే చెప్పేస్తున్నారండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు ఈ జ్యోతిష్యాన్ని ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ కింద నడిపి ఇప్పుడు దాన్ని కూడా గాలికి వదిలేసినాయి. ఏదో యూనివర్సిటీలో ఎంఏగా కొంత చోట్ల ఉంది కానివ్వండి, ఒక నిర్దిష్టమైన సబ్జెక్టుగా కనుక గణించినప్పుడు, ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతిలో ఉందండి. మీకు ద్రేక్కాణం ప్రకారం చేసుకొని దాని ప్రకారం కొన్ని విశ్లేషణలు చేసిన తర్వాత కొంతవరకు నిర్ణయించవచ్చు. అంతేగాని అది డెసిమిల్స్తో సహా ఇవన్నీ అది కూడా చెప్పిన కృష్ణమూర్తి గారు దాని పద్ధతిని ఎవరైతే ఆయన తీసుకొచ్చాడో ఆయన ఇది వేదాంగ జ్యోతిషం, స్టెల్లార్ ఆస్ట్రాలజీ అని చెప్పాడు. అది కూడా చెప్పి ఆయనకి ఏంటి, ఆయనకి బలీయమైనటువంటి ఉపాసన ఉంది. ఉచ్చిష్ట గణపతి ఉపాసన ద్వారా ఆయన సాధించాడు. మొన్న గత ఎన్నికల్లో నేను ఒక వ్యక్తితో ఇలానే ఒక ఇంటరాక్షన్ అయింది. ఆయన జ్యోతిష్యుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ని ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి ఈ పార్టీకి, 118 సీట్లు ఖచ్చితంగా ఈ పార్టీకి వస్తాయని చెప్పి మాట్లాడితే, ఎలా చెప్తున్నారంటే మీరు ఏదైనా నేను జ్యోతిషంలో ఒక లెక్చరర్గా పనిచేసిన వాడిని, ఎంఏ నుంచే తెలుసండి అదే చేసిన వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఎలా అండి సాధ్యం, ఇక్కడ దీనికి ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందంటే నాకు అమ్మవారు చెప్పింది. దానికి ఏం చెబుతాం? అమ్మవారు చెప్పిందంటే ఇంకేం చెప్తాం? ఇప్పుడు జ్యోతిషంతో మాట్లాడేటప్పుడు జ్యోతిషమే మాట్లాడాలి. దాని ప్రకారం విశ్లేషణ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి జాతకంలో ఈ బలీయమైన యోగం వల్ల, ఈ బలీయమైన యోగం వల్ల, ఈ పరిస్థితులు, ఈ గ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఇలాంటి స్థితిగతులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ వ్యక్తికి అనుకూలమైన కాలం, ఈ వ్యక్తికి ప్రతికూలమైన కాలం, అది ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఇన్నే వస్తాయి, ఇంత నెంబరే సాధ్యపడుతుంది, ఖచ్చితంగా నేను లెక్కేసి పెట్టాను, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడే విధానం ఉంది చూసారా, అది జ్యోతిష్యాన్ని ఆసరాగా చేసుకొని రేపొద్దున జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టించేదానికి వాళ్ళు చేసేటువంటి ప్రిడిక్షన్స్ దోహదపడతాయి తప్పితే జ్యోతిష్యానికి ఉపయోగపడేవి కాదు.